మనం ఏదైనా మెంటాన్ని పెట్టించాం ఏంటి అల్లుడు చనిపోయిందా అయ్యేం కాదు 20,000 అయ్యేం కాదులే సపరేట్ ఒక ఫోటో ఉంది చూడమ్మా ఇది ఇదిగా ఉండే ఫోటో ఏంటి అబ్బాయి మాదన్న నీ కాలు తీసుకోండి నువ్వు దాంట్లో జ్వరం తర్వాత ధరిపేస్తావు నువ్వు పెట్టగా జార్జీ జార్జీ అట్టే తీసుకున్నా ముందుకు పోతే ఇబ్బంది పడతాం మనం నెట్టబాగు తమ్ముడు కొద్దిగా ఒక్క నిమిషం అయిపోయింది కొంచెం పైకి లేరా కొంచెం పైకి జాగ్రత్త పైన పడపాటన్నా ఓ మాలిబాబు వెనక్కి పైన పడపా నేను బల్లీ మాలిక ఏం చేస్తాను
300 కుటుంబాలకి ఇటువంటి ఉపాధి పథకాలు ఇటువంటి కుటుంబాలను ఎందుకు ఆదరించడం లేదు, ఇటువంటి జీవనాధారం ఎందుకు కల్పించలేదు ఈ ప్రభుత్వాలు? దీని మీద మీరు శాసనసభలో ఎస్సీ ఎస్టీ సప్లైల మీద శాసనసభలో ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, రాజ్యసభలో ఎందుకు చర్చించలేకపోతున్నారు? దీన్ని మీరు కొద్దిగా దృష్టి తీసుకొని మా వాళ్ళకి న్యాయం చేస్తారు పూర్తి స్థాయిలో. సార్ ఈరోజు మా ఎస్టీలు దారుణం చూస్తున్నారు. మనం ప్రతిపక్షంలో ఎందుకు వచ్చింది ఇక్కడికి వచ్చిందని ప్రధానమైన కారణం ఇంత 16 మంది దాదాపుగా 6 మంది 7 మంది చనిపోయి దాదాపుగా 80% కనీసం ముఖ్యమంత్రి అనే వ్యక్తి కనీసం ఇంతమంది రాను కూడా కనీసం ఎలా చనిపోయినారని ముందు కూడా ఇట్లా పెట్టించేటప్పుడు కనీసం సేఫ్టీ పారామీటర్స్ అన్ని ఎలా పెట్టించినారు? మనకు రావడం టీడీఎఫ్ అంతా కూడా మనకి ఎందుకు ఇవ్వడం రాదు? మనం అదే 200 రూపాయల కోసం మనం ఇదే చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? గట్టిగా ఇన్ని మనం బయటకు వస్తాయి. అప్పుడే ఇది మనం అప్పుడే కనీసం ప్రభుత్వం నిజంగానే ఇంత దారుణంగా ఇది బతుకుతా ఉన్నారనేది ఇలా గణిత జ్ఞానోదయం ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మనసు కనపడ్డాం చేయడానికి ఇళ్లలో కనీసం మానవత్వం జాగ్రత్త చేయడం కోసం కుటుంబాలను పడతా ఉన్న బాధలను హైలైట్ చేసే కార్యక్రమాలు అందరం కలిసికట్టుగా చేయాల్సిన అవసరం ఉంది. ఇదే రకంగా ఇటువంటి ఫ్యాక్టరీ ఇటువంటి కర్మాగారం పెట్టి ఈ రకంగా పటాకులు తయారు చేసే కార్యక్రమంలో మనుషులు చనిపోవడం అన్నది ఇది మొట్టమొదటిసారి జరిగింది కాదు. ఇంతకుముందు ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఈస్ట్ గోదావరిలో ఇటువంటిదే జరిగితే అక్కడికి కూడా నేను పోయింటి. అక్కడికి కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు రాలా. కనీసం ఇక్కడికి కూడా చంద్రబాబు నాయుడు ఇంతమంది చనిపోయినా రాలా. దాదాపుగా 6 మంది అప్పటికి ఇప్పటికీ చనిపోయి 80% బర్న్స్తో మరో 10 మంది దాదాపుగా హాస్పిటల్లో రేపో మాపో అన్న పరిస్థితిలో ఉన్నారు అని అంటే ఇంతమంది చనిపోయినా కూడా చనిపోయే పరిస్థితిలో ఉన్నా దాదాపు 6 మంది ఆల్రెడీ చనిపోయింది, 10 మంది చనిపోయే పరిస్థితిలో ఉన్నా కూడా కనీసం ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఇక్కడికి రావాల్సిన ధర్మం లేదా? ఎందుకు జరిగింది అనేది ఆలోచన చేయాల్సిన పని లేదా? కనీసం జరిగిన తర్వాత ఫ్యూచర్లో ఇటువంటి జరగకోకుండా చర్యలు నేను తీసుకుంటున్నాను భరోసా ఇచ్చే కార్యక్రమం చేసే పని లేదా? ఇదే రాష్ట్రంలోనే 7 సంవత్సరం ఈస్ట్ గోదావరి జిల్లాలో ఇదే జరిగితే అక్కడికి పోయినాం. మళ్ళా సంవత్సరం 2 సంవత్సరం ముందే మళ్ళీ ఇక్కడ 2వ ఇన్సిడెంట్ జరుగుతూ ఉంది. ఇక్కడ ఎంత దయనీయమైన పరిస్థితి ఉందనంటే వీళ్ళకి కూలీలు లేవు. 200 రూపాయలు వాళ్ళు ఇచ్చే అంతేనా కదా, 200 రూపాయల కోసం అని చెప్పి వాళ్ళు పని చేయాల్సి వస్తూ ఉంది. 200 రూపాయలు కూడా ప్రభుత్వం కనీసం కూలీలు ఇప్పించలేని పరిస్థితిలో ప్రభుత్వం నిజంగా పనిచేస్తుందనంటే ఉపాధి పనులు ఏమైనాయి? ఉపాధి పనులు ఎందుకు ఇప్పలేకపోతా ఉన్నారు? వీళ్ళంతా ఎస్టీలు. ఇక్కడ ఐటీడీఏ నిధులు ఏమైనాయి? ఐటీడీఏ నిధులు ఎందుకు ఇప్పలేకపోతా ఉన్నారు అన్నది ప్రభుత్వం నిజంగా సిగ్గుతుంటారు ఉంచుకోవాలి. 200 రూపాయల కూలీల కోసం మనుషులు ప్రాణాలు జరిపోయే పరిస్థితిలోకి వెళ్ళిపోయి పని చేసుకుంటా ఉన్నారు అని అంటే, పనులు దొరక్క చేసుకుంటా ఉన్నారు అని అంటే ఆ ప్రాణాంతకరమైన ఆ పనులతో మనుషులు చనిపోయే పరిస్థితికి పోయినారు అని అంటే నిజంగా ప్రభుత్వం సిగ్గుతాను ఉంచుకోవాలి. ఇవన్నీ హైలైట్ మీరు చేయాలి. అందరం కలిసికట్టుగా దీని విషయంగా
చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం అయినట్టుగా చెప్పాలి. కనీసం ఐటీడీఏ నిధులు వీళ్ళకి ఎందుకు రావడం లేదని చెప్పి గట్టిగా నిలదీయాలి. అసలు ఐటీడీఏ నిధులకు పర్యవేక్షించే కార్యక్రమం ఎవరు చేయాలి? ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీ చేయాలి. ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీ చంద్రబాబు నాయుడు పుణ్యాన ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీ అసలు కాన్స్టిట్యూషనల్ రైట్ ట్రైబ్స్కు సంబంధించి. అటువంటి ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీ ఇంతవరకు ఇంతవరకు కాన్స్టిట్యూట్ చేయలే. ఎందుకు కాన్స్టిట్యూట్ చేయలేదంటే కారణం దాంట్లో ఎమ్మెల్యేలు ట్రైబల్ కాన్స్టిట్యున్సీస్లో ఉన్న ఎమ్మెల్యేలు మెంబర్లు కావాలి, 75% సభ్యులు. ఆ మెంబర్లందరూ కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలే ట్రైబ్స్ కాన్స్టిట్యున్సీలో గెలిచినారు కాబట్టి ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీలో వేస్తే వైఎస్ఆర్సీపీ సభ్యులకి ఎక్కువ మెజారిటీ ఉంటుందనే ఉద్దేశంతో ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీ అన్న హక్కు కాన్స్టిట్యూషనల్ హక్కు, దాన్ని కాలరాస్తూ ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీ లేకుండా చేశారు. ఇంతవరకు 3 ఏళ్ళు అయిపోతా ఉంది, ఇంతవరకు ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీ ఎలా ఇంతవరకు చంద్రబాబు నాయుడుకి రిప్రజెంట్ చేసినా ఇంతవరకు, గట్టిగా నిలదీసినా ఇంతవరకు, గవర్నర్ గారికి అర్జీలు ఇచ్చినా ఇంతవరకు రిజల్ట్ లేదు. వాళ్ళంతా ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీ కనుక కాన్స్టిట్యూట్ అయిందంటే ఐటీడీఏ నిధుల మీద వాళ్ళు పర్యవేక్షించారు. ఐటీడీఏ నిధులు వాళ్ళ పర్యవేక్షణతో ప్రతి ఒక్కరికి కూడా మేలు జరిగే విధంగా డబ్బులు డిస్ట్రిబ్యూట్ అయ్యాయి. దీనికి అంతా కూడా చంద్రబాబు నాయుడు పూర్తిగా బాధ్యత కూడా వహించాలి. ఎందుకు కూడా దయచేసి హైలైట్ చేయండి, జరుగుతూ ఉన్న బాధలను చూపండి, నిజంగా వీళ్ళు బతుకుతా ఉన్న పనితీరును ఒకసారి చూపించండి. ఇంత దయనీయమైన పరిస్థితులు బతుకుతా ఉన్నారు అని అంటే మనం ఏం చేస్తాం? ఉన్నాం, అధికారంలో ఉంది అని చంద్రబాబు నాయుడు క్రాస్ చెక్ చేసుకోవాలి. నేను సిగ్గుతో తలంచుకోవాలి చంద్రబాబు నాయుడు గట్టిగా అడుగుతాను. 5 లక్షల కూడా ఎంతమందికి ఇద్దరికే ఇచ్చినారు. తీసుకొచ్చే కార్యక్రమం కూడా గట్టిగా ఇతని జరిగే కార్యక్రమంలో పనులు అనేది మనం ప్రభుత్వం కల్పించలేదు. ఏదైనా కానీ పనులు కల్పించే కార్యక్రమం ఫ్రీగా వస్తున్నాడు.